ఇది మాలిక? ఇప్పుడేమైంది అని అడిగింది జగదీశ్వరీదేవి. చేతిలో తన బట్టలు ఉన్న కవర్ పట్టుకొని హాల్లో నిలబడింది మాలిక. ఆమె ముఖంలో ఈ క్షణం ఎలాంటి భావం లేదు. జగదీశ్వరికి బదిలిస్తూ, ఐఎమ్ సారీ మేడం, ఇప్పుడు నేనేం చెప్పలేను. నిన్ను వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి, అది చాలు అని జగదీశ్వరి దగ్గరికి వచ్చి నిలబడుతుంది. వంటగది నుండి బయటకు వచ్చి హాల్లో జరుగుతున్న దాన్ని చూసి సంబరపడుతుంది సుభద్ర. ఆమె కన్నుల్లో ఈ క్షణం ఎనలేని ఆనందం. అప్పుడే అక్కడికి చేరుకుంది కమల. ఆమెను చూస్తూ, చూసావా కమల, మన చేతులకు ఇక మట్టంటించుకోవాల్సిన పని లేదు అని నవ్వుతూ అంటుంది. అది విన్న కమల, మీరు ఎందుకంతలా సంబరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని కొంచెం చిరాకుగా అంటుంది. సుభద్ర అనుమానంగా, అదేంటి అలా అంటావు? ఆ మాలిక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా, నీకు సంతోషంగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది. కమల మూతి తిప్పుకుంటూ, అమ్మగారు, మీరు ఇంత అమాయకంగా ఉంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని అమ్మ వైపు జాలిగా చూస్తుంది. కమల మాటలతో తాను ఏదో తప్పు చేస్తున్నానన్నది అర్థమైంది సుభద్రకు. కానీ ఆ తప్పేంటో మాత్రం తెలియలేదు. అందుకే అయోమయంగా, నాకు అర్థం కాలేదు అని పలుకుతుంది. కమల తన చేతిని చున్నీతో తుడుచుకుంటూ, ఆ మాలిక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, మీ కొడుకు లైఫ్లో నుండి కాదు అని కొంచెం నొక్కి పట్టి అంటుంది. ఆమె మాటలు వినగానే సుభద్రకు నిజంగా తాను ఎంత తెలివి తక్కువగా ఆలోచించిందో అర్థమవుతుంది. కమల వైపు నుండి చూపులను పక్కకి తిప్పుతూ, అవును కదా, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో ఏమో అని అంటుంది మాలిక వైపు కోపంగా చూస్తూ. మీరు తలుచుకుంటే అదెంత పనమ్మగారు అని సుభద్రను ఇంకా రెచ్చగొడుతుంది కమల. ఇంతలో వాళ్లకు ఏవో అడుగుల చప్పుడు వినిపించడంతో అటుగా చూస్తారు. అటుగా చూసిన వీళ్లకు లోపలికి వస్తున్న హేమంత్ కనిపిస్తాడు. అతని ముఖంలో కంగారు కనిపించడం లేదు, కానీ కొద్దిగా తడబడుతున్న అతని కాళ్ళు అతని హావభావాలు చెప్తున్నాయి. అతని వైపు చూస్తూ, చూసారా, రాణిగారు వెళ్ళిపోతుందని తెలియగానే ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని ఇంకొంచెం నూరు పోస్తుంది కమల. కమల మాటలు సుభద్రకు మాలిక పట్ల ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని ఇంకొంచెం పెంచాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా కమల మాటలు సుభద్ర మనసుని ఇంకా ఈర్ష్యతో నింపేశాయి. ఏమైంది మాలిక అని గంభీరంగా అడుగుతాడు హేమంత్. మాలిక మాత్రం చాలా కామ్గా, నేను మా ఇంటికి వెళ్తున్నా సార్ అని డైరెక్ట్గా మ్యాటర్కి వస్తుంది. కానీ ఎందుకు, ఎవరైనా ఏమైనా అన్నారా అని కోపంగా అంటాడు కమల వైపు చూస్తూ. తన వైపే చూస్తున్నాడని అర్థమవగానే సుభద్ర నుండి కొంచెం దూరం జరిగి స్ట్రైట్గా నిలబడుతుంది కమల. మాలిక జవాబిస్తూ, లేదు సార్, నాకే ఉండాలని అనిపించడం లేదు, ప్లీజ్ నన్ను ఆపడానికి ట్రై చేయకండి అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఆమె అంత సూటిగా చెప్పాక హేమంత్ ఆమెను ఆపాలని అనుకోడు. ఒకవేళ అలా ఆపడానికి ట్రై చేస్తే ఆమె దృష్టిలో తన స్టేటస్ తగ్గిపోతుందని అనుకుంటాడు. ఓకే పద, నేను డ్రాప్ చేస్తా అని ముందుకు నడుస్తాడు. అతని వెనకాలే మాలిక కూడా నడవడం స్టార్ట్ చేస్తుంది. మాలిక అని జగదీశ్వరీదేవి పిలుస్తుంది. ఆమె పిలుపుతో వెనక్కి తిరిగి చూస్తూ, డ్యూటీకి వస్తా మేడం, మీరు దాని గురించి టెన్షన్ పడకండి అని అంటుంది. చిన్నగా నవ్వుతూ తలాడిస్తుంది జగదీశ్వరి. ఇదంతా చూస్తున్న సుభద్రకు ఒళ్ళు మండుతుంది. కొన్ని వందల నిప్పు కణికలు ఆమె కన్నుల్లో మండుతున్నాయి. ఆ నిప్పులు కాల్చేది ఎవరినో అందరికీ తెలుసు. బయటకు వచ్చారు. కార్ స్టార్ట్ అయింది. కారు చక్రాల్లో వేగం పెరుగుతుంది, తగ్గుతుంది. చుట్టుపక్కల అంతగా ట్రాఫిక్ ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ హేమంత్ ఎందుకు అలా చేస్తున్నాడో మాలికకు అర్థం కావడం లేదు. అందుకే అయోమయంగా, సార్, ఐఎమ్ రియలీ సారీ అని కదిలిస్తుంది. అతను ఆమె వైపు చూడకుండానే చాలా గంభీరమైన స్వరంతో, ఎందుకు అని అడుగుతాడు. మీకు తెలియదా అని అంటుంది. చేతిలోని స్టీరింగ్ని కొంచెం కుడిపక్కకు తిప్పుతూ, సారీ చెప్తుంది నువ్వు, నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది అని అడుగుతాడు. తాను ఇంట్లో నుండి వెళ్ళడం అతనికి ఇష్టం లేదని ఆమెకు తెలుసు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఆమెది. ఎందుకంటే అక్కడ ఉండడానికి మాలిక మనసు ఒప్పుకోవడం లేదు. మనసు చంపుకొని అక్కడ ఆమె ఉండలేదు. ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఇల్లు వచ్చింది. కారు ఆగడంతో నిద్ర నుండి లేచినట్టుగా
"హ" అని కన్నులు తుడుచుకుంటుంది. ఆమె అయోమయంలో ఉందని అర్థం చేసుకున్న హేమంత్, "హే! ఏమైంది?" అని ప్రశ్నిస్తాడు కారు నుండి దిగుతూ. అతని వైపు చూసిన మాలికకు అప్పటికే కారు నుండి దిగిన హేమంత్ కనిపిస్తాడు. ఆమె కారు నుండి దిగి హేమంత్ వైపు చూస్తుంది. అప్పటికే సూర్యుడు దాదాపు అస్తమిస్తున్నాడు. ఆ నారింజ రంగు సూర్యకిరణాలతో ఆకాశం చాలా మనోహరంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ సార్ అని ఇంటివైపు తిరిగిన మాలికకు ఎవరో తన చేయి పట్టుకున్నట్టుగా అనిపించడంతో టక్కున వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి చూసిన ఆమెకు తన చెయ్యి హేమంత్ చేయిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. హలో సార్, ఎలా ఉన్నారు అని రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి పలకరించాడు పురుషోత్తంని. ఫైన్, మీరెలా ఉన్నారు సార్ అని జవాబిస్తూ ప్రశ్నించాడు పురుషోత్తం. హోటల్ గ్వాల్విట్ సిటీలోని పెద్ద హోటల్. పేరు మోసిన బిజినెస్ మీటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఆ రోజు పురుషోత్తం అటెండ్ అయిన మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది. చెప్పండి, ఏదో ఇన్ఫర్మేషన్ కావాలన్నారు అని అడుగుతాడు మేనేజర్. అదే, ఆ రోజు మీటింగ్ హాల్లో ఉన్నప్పుడు మన పార్కింగ్ ఏరియాలో ఏం జరిగిందో నేను ఒకసారి చూడాలి. నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుందా అని అడుగుతాడు. తప్పకుండా సార్, రండి అని లోపలికి తీసుకెళ్తాడు మేనేజర్.